మన జీవితంలో అంతా బాగున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. కానీ ఒక చిన్న కష్టం రాగానే చాలా బాధపడిపోతూ ఉంటాం. మరి ఏ కష్టం వచ్చినా భయపడకుండా, ఏ విజయం వచ్చినా గర్వపడకుండా ఒకేలా ఉండటం సాధ్యమేనా? అసలైన ధీరుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటాడో శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా చాలా అద్భుతంగా వివరించాడు. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, కలత చెందని మనస్సు కలవాడు, సుఖాలు కలిగినప్పుడు వాటిపై కోరిక లేనివాడు, రాగము, భయము, క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడు లేదా స్థిర బుద్ధి కలవాడు అని అంటారు. కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఒక ప్రాక్టికల్ లైఫ్ లెసన్ ఇస్తున్నాడు. అర్జునుడు యుద్ధరంగంలో భయం మరియు బంధువుల మీద ఉన్న మోహం దానివల్ల ఆయుధాన్ని కింద పడేశాడు. ఆ భావోద్వేగాలను ఎలా అదుపులో చేయాలో చెప్పడానికే శ్రీకృష్ణుడు ఈ మాటలు వాడాడు. జీవితం అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిది. ఒక్కసారి పైన ఉంటాం, ఒక్కోసారి కింద ఉంటాం. ఈ ఊగిసలాటలో మనశ్శాంతి కోల్పోకూడదని కృష్ణుడి ఉద్దేశం. ముని అంటే అడవుల్లో ఉండేవాడు మాత్రమే కాదు, తన మనసును మౌనంగా ప్రశాంతంగా ఉంచుకోగలిగే ప్రతి ఒక్కరూ మునులే అని చెప్పడానికి ఈ శ్లోకం ఉదాహరణ. ఈ శ్లోకంలో 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది రాగ అంటే అటాచ్మెంట్, రెండవది భయం ఫియర్, మూడవది క్రోధం అంటే యాంగర్. మనం ఒక వస్తువుని అతిగా ప్రేమిస్తాం, అది ఎక్కడ పోతుందో అని భయపడతాం. ఒకవేళ అది మనకు దక్కకపోతే ఎదుటివారి మీద చాలా కోపంగా ఉంటాం. ఈ 3 మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. స్థితప్రజ్ఞుడు ఈ 3ంటిని వదిలేస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఒక కష్టం వచ్చిందంటే అది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఒక విజయం వచ్చిందంటే అది కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు మీ మనసును మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి. మీరు ఏదైనా పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు అహంకారంతో ఉండకూడదు. గుర్తుంచుకోండి, గెలుపోటములు కంటే మీ మనశ్శాంతి ముఖ్యం. పరిస్థితులు మిమ్మల్ని శాసించకూడదు, మీరే పరిస్థితులను శాసించాలి. అది సాధ్యపడాలంటే రాగద్వేషాలకు అతీతంగా ఎదగాలి. అదే నిజమైన గెలుపు. స్థితప్రజ్ఞుడి ప్రయాణంలో తర్వాతి మెట్టు ఏంటో, అంటే దేని మీద మమకారం లేకుండా ఎలా ఉండాలో తర్వాతి శ్లోకంలో చూద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.